సైతం మార్ఫింగ్ తలనొప్పులు తప్పడం లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఓ మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మార్ఫింగ్ చేసి వీడియోను వైరల్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తును షురూ చేశారు. వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనూ కేసు నమోదైంది. ఢిల్లీలో బీజేపీ ఫిర్యాదుతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారు అనే దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో పలువురు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. అమిత్ షా మాట్లాడిన అసలు వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలంగాణలో ముస్లింలకు ఉన్న రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారని, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారని వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ను ఎత్తివేస్తామని అమిత్ షా చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి వీడియో వైరల్ చేశారంటూ దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు తెలంగాణలో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కొంతమంది నేతలను అరెస్ట్ చేయడానికి ఇటు పోలీసులు వస్తున్నారు ఢిల్లీ నుండి అంటూ కూడా ఒక వార్త వస్తోంది. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రచారంలోనూ పోలింగ్లోనూ కూడా దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో హోరాహోరీగా కూడా అవి తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ఏదైతే హోమ్ మినిస్టర్ అవుతున్నారో హోమ్ మినిస్టరు ఆయన హోదాలో ఉన్నాడు. ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడబట్టి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో అలాగే ఢిల్లీలో కానీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఫేక్ వీడియో అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. వాట్సాప్లో కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా దీన్ని షేర్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే అందులో ఉన్నటువంటి సారాంశము ఒకటైతే వీరు దాన్ని మార్పు చేసి వాయిస్ వేరే పెట్టి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా కూడా దీన్ని ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా నిన్న అమిత్ షాకి సంబంధించినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఎవరైతుందో వాళ్ళు నిన్న సిసిఎస్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులకు వాళ్ళు ఈ స్పెషల్ సెల్ సంబంధించినటువంటి పోలీసులు ఈ యొక్క ఫిర్యాదుని వారు పరిశీలించిన తర్వాత ఒరిజినల్ వీడియో అలాగే ఫేక్ వీడియో రెండు పరిశీలించిన తర్వాత ఇది ఖచ్చితంగా మార్పు చేశారంటూ కూడా వాళ్ళు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తిగా ఈ వీడియో ఎక్కడ తయారైంది, ఏ యొక్క ఐడియాల ద్వారా కూడా ఇది బాగా సర్క్యులేట్ అయింది అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. అంచనాకు వచ్చిన తర్వాత ఢిల్లీలో కొంతమందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది తెలంగాణలో బాగా ఎత్తున కూడా సర్క్యులేట్ అయింది. కొంతమంది దీన్ని నిజమా కాదా అని తెలుసుకోకుండా కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఏకంగా పోస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా సిసిఎస్లో ఒక కేసు కూడా నమోదైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం ఢిల్లీలో కేసు నమోదైంది కాబట్టి అక్కడ వారికి ఉన్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఆధారంగా బేస్ చేసుకొని వారు హైదరాబాద్ కూడా ఢిల్లీ పోలీసులు వచ్చారు. హైదరాబాద్లో కొంతమంది రాజకీయ నేతలకి ముఖ్యంగా తమ వ్యక్తిగత ఫేస్బుక్లను అలాగే పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఈ యొక్క వీడియోని వారు పెట్టారు కాబట్టి దాన్ని బాగా సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా వారు వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తే ఖచ్చితంగా ఈ కేసులో పెద్ద ఎత్తున కూడా అరెస్టులు కూడా ఉండే అవకాశాలుగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 28 5 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా మనకు ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఎఫ్ఐఆర్లో స్పష్టంగా అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశాలపైన వీళ్ళు ఏదో ఇతర అంశాలపైన మార్పు చేసినా పెద్దగా పట్టించుకున్నట్టు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినట్టు అలాగే ఓబీసీ సంబంధించిన రిజర్వేషన్స్ మీద వీళ్ళు తప్పుడు సమాచారాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని పక్కదోవ పట్టే విధంగా అలాగే సంఘంలో సంఘ వ్యతిరేక శక్తులు వారు పెట్టరేగే విధంగా కూడా ఈ యొక్క వీడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క కంప్లైంట్ వెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కడో
ముస్లింస్ సంబంధించి హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీద నేను మాట్లాడితే ఎక్కడో దీన్ని కావాలని మార్పు చేసి ఎస్సీ ఎస్టీ బీసీకి అందరికీ కూడా రిజర్వేషన్స్ తీసేస్తున్నాము అంటూ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల కూడా ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి కానీ అలాగే అమిత్ షా కూడా వ్యక్తిగతంగా చాలా దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సిసిఎస్లోనే ఇటు ఢిల్లీలోనూ కూడా స్పెషల్ బ్రాంచ్లో కేసు నమోదైనటువంటి నేపథ్యం కనపడింది. ఈ కేసు అయితే చాలా ఒక పెద్ద దుమారాన్ని చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ నాయకులు అనేక కోణాల్లో కూడా ఒక రాజకీయ పార్టీని విమర్శలు చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో వీటిని విరివిగా షేర్ చేస్తూ ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో కూడా ఈ యొక్క వీడియోని వారు ఎక్కువగా షేర్ చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాంతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు మరొక జాతీయ పార్టీ కూడా దీని అదే విధంగా కూడా వారు ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే తమపై వచ్చినటువంటి ఆరోపణలు వారు కూడా ఖండిస్తున్నారు. ఎవరో ఒక చిల్లర వెదవక చేశారు, వేరే వాళ్ళు చేశారు, మా పైన ఎందుకు ఇట్లా నెపం చెప్తున్నారు, ఇది కావాలని బీజేపీనే కుట్ర చేసి బీజేపీని మార్పు చేసి ఈ రకంగా ఇతర పార్టీలపైన బురద జల్లుతుంది. దానికి ఈ ఎలక్షన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఈ రకంగా అప్రతిష్ట పాలు చేసే విధంగా కూడా వారు కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారిపైన నెపం వేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు కూడా ఒకరిపై మీరు చేశారంటే మీరు చేశారు అంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఏ ఐడియల్ నుంచి మీరు ఈ యొక్క మార్పుడు వీడియో అంటున్నారో ఫేక్ వీడియో అంటున్నారో అది ఎక్కువగా షేర్ అయింది అన్న దానిపై కూడా వారు కూపీలాగుతున్నారు. దాన్ని బట్టి నోటీసులు ఇచ్చి వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా. అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వీడియో క్రియేట్ చేసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసులు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వీడియో క్రియేట్ చేసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసులు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఢిల్లీలో కేసులు నమోదైన కారణంగా ఢిల్లీ నుండి పోలీసులు హైదరాబాద్ కి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనిపైన అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అనేది దుమారం రేగుతోంది. రాజకీయంగా కూడా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఫేక్ వీడియోపై ఈరోజు కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనే ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఈ ఫేక్ వీడియో మార్ఫింగ్ ఎక్కడి నుంచి చేశారు, ఏ ఐడి నుంచి ఈ వీడియో అనేది సర్క్యులేట్ అయింది అనేది ప్రధానంగా వారు దృష్టి సారించారు. దాని ప్రకారమే దానిలో భాగంగా కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ ఐడి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరికి ఇది ముందుగా ఫార్వర్డ్ అయ్యింది అనే దానిపై కూడా ఉన్నత స్థాయి సమావేశంలో ముందుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత ఇటు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి మొత్తం కీలకంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు పలు కేసులు నమోదు చేశారు. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కొన్ని కేసులను నమోదు చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చి ఏదైతే వారు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా
కొన్ని కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. డైరెక్ట్గా వారి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఏ ఐడి నుంచి ముందుగా ఈ ఫేక్ వీడియో అనేది సర్క్యులేట్ అయింది అనేది ప్రధానంగా వారికి గుర్తించినట్టు తెలుస్తుంది. అంటే ఒక ముస్లిం రిజర్వేషన్ సంబంధించి మాత్రమే అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన రిజర్వేషన్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నామంటూ కూడా వారు ఆ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కూడా బీజేపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీంట్లో ఇప్పుడు రాజకీయ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలకు ఈ ఫేక్ వీడియో అనేది తెరలేపుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఏదైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సమావేశం జరిగిందో దాంట్లో ఒక కీలక ఆధారాన్ని అయితే సేకరించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు బీజేపీ మాత్రం కాంగ్రెసే ఈ ఫేక్ వీడియోను చేసి ప్రచారం చేస్తుంది అనేది ప్రధానంగా రాజకీయ లబ్ధి పొందేందుకు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందనేది బీజేపీ ఆరోపిస్తుంటే ఇటు బీజేపీయే కావాలని ఇటువంటి నాటకాలు ఆడుతుంది. సొంతగా వారే ఈ వీడియోను మార్ఫింగ్ చేసుకుని రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనప్పటికీ ఇటు దీని మూలాలు అనేవి ఎక్కువ తెలంగాణలోనే ఉన్నాయి అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఈ మార్ఫింగ్ వీడియోలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి ఐడి నుంచి ఎవరికి ముందుగా వీడియో లేని, ఎవరెవరు దీన్ని సర్క్యులేట్ చేశారు, ఏ సోషల్ మీడియాలో దీన్ని ఏ యూట్యూబ్ ఛానల్స్ కానీ డిజిటల్స్ కానీ ఎవరెవరికి ఇది ముందుగా ఫార్వర్డ్ అయింది, దీనికి వెనుకున్న కీలక సూత్రధారులు ఎవరు అనే దానిపై కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలక ఆధారాలతో హైదరాబాద్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇది కాంగ్రెసే ఈ వీడియోను మార్ఫింగ్ చేసినట్టు కూడా బీజేపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకుని దానిలో భాగంగా మన ప్రజెంట్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాం. ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్కు సమావేశమై ఈ అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనే దానిపై కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోకి ఈ విధంగా ఫేక్గా అంటే మాట్లాడినట్లుగా చేశారనేది ప్రధానంగా అంటే ఒక రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా అత్యంత సున్నితమైన విషయం ఇక్కడ ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగానే దాన్ని ఎత్తేస్తాము, రిజర్వేషన్ తీసేస్తామనేది ప్రధానంగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా పూర్తిగా సమూలంగా కొట్టేస్తామని రిజర్వేషన్ తీసేస్తామంటూ కూడా అమిత్ షా మాట్లాడినట్లుగా అక్కడ వీడియోను మార్ఫింగ్ చేశారు. ఇటు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయ పార్టీలు ఈ విధంగా మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నాయంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంటే ఇటు బీజేపీ సొంతగా రాజకీయ లబ్ధి పొందేందుకు ఇటువంటి వీడియోలు మార్ఫింగ్ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో అనేక ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే టంగ్ స్లిప్ అవుతారో అటువంటి వాటిని ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియా అందిపుచ్చుకుని దానికి వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా కొన్ని మార్ఫింగ్ చేస్తుంది, వాటిని ట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీడియోను మార్ఫ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగా అక్కడ ఫేక్ వీడియో, మరోవైపు ఒరిజినల్ వీడియో, 2 వీడియోస్ను కూడా ఇటు బీజేపీ ప్రచారం చేస్తుంది. కేవలం అక్కడ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి మాత్రమే అక్కడ అమిత్ షా మాట్లాడారు. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి ఎక్కడ రద్దు చేస్తామని మాట్లాడలేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి. కానీ దీని వెనుక ప్రధాన సూత్రధారి కాంగ్రెసే ఉందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు. ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఫేక్ వీడియో ప్రచారం పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం పైన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు, తెలంగాణలో కూడా కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఈ ఫేక్ వీడియోపై కేసులు నమోదు చేశారు. దీని మూలాలు తెలంగాణలో ఉన్నాయంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివ.